మేము ఏ విధంగా ఉండబోతోంది? వెరీ సింపుల్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశాన్ని అభివృద్ధి చేయాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా. అభివృద్ధి చేయాలి అంటే ఎన్నో కోణాల నుంచి అభివృద్ధి చేయాలి. అది సాధ్యం కాదు. ఒక సాధ్యము ఒకటే కాదు. ఇండస్ట్రీసు రావాలి, కంపెనీలు రావాలి. ఒక ఇండస్ట్రీసు కంపెనీస్ వచ్చినందువల్ల ఒక రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడిపోదు. అదేవిధంగా ప్రజలు చైతన్యవంతులు కావాలా. ప్రజలకు నాలెడ్జ్ రావాలా అంటే దానికి తగ్గట్టు ఒక మీడియా ఉండాలి, ఒక టూరిజం డెవలప్మెంట్ కావాలి, ఒక కంపెనీలు ఇవన్నీ అయితే కాదు, రైతులు ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ 180 మంది ఇప్పటికి కూడా రైతులే. అది ఏ గవర్నమెంట్ కానీ మర్చిపోకూడదు. ఎప్పుడు కంపెనీలు అని మంచిదే, అది ఒకటే నినాదం కాదు. కానీ రైతులు ఉన్నారు. 75% 80% పల్లెల్లో, చిన్న పల్లెలు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న ఎన్నో విలేజెస్లో ఎంతో పేద పరిస్థితుల్లో ఉన్న రైతులు ఉన్నారు. మరి వాళ్ళు అభివృద్ధి అయితే కానీ ఒక ప్రాంతం అభివృద్ధి కాదు, ఒక రాష్ట్రం అభివృద్ధి కాదు, ఒక దేశం అభివృద్ధి కాదు. కాబట్టి అన్ని కోణాల నుంచి మనము అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి నేను అభివృద్ధిలో పాలు పంచుకోవాలి అని అనుకుంటున్నాను. అదే నిశ్చయంతో, అదే దృఢ నిశ్చయంతో నేను దాదాపు 20 ఏళ్ళుగా పెద్ద పబ్లిసిటీ ఏమీ లేకుండా నా వంతు నేను చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. ఒక రంగంలో కాదు, ఒక పర్యాటక రంగంలో అయితేనేమి, ఒక మీడియా రంగంలో అయితేనేమి, ఒక కంపెనీలు అయితేనేమి, నాకు చేతనైనంత నేను సహాయం చేస్తూ, నేను పాల్గొంటూ ముందుకు సాగుతూ ఉన్నాను. సో ఈ విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ని మీరు ప్రైమ్9 ఛానల్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న వారికి పెట్టుబడులు పెట్టే దిశగా మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వాన్ని చూడండి. వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అందరికీ పిలుపునిచ్చారు. ఇక్కడ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకే కాదు, వేరే దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్కి కూడా పిలుపునిచ్చారు. రండి, మేము మీకు సహాయంగా ఉంటాము, మేము మీకు భరోసా ఇస్తాము, మేము అండగా ఉంటాము, వచ్చి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని పిలుపునిచ్చారు. కాబట్టి ఆ పిలుపు నిజమైన పిలుపు, అది నమ్మదగ్గ పిలుపు ఈ ప్రభుత్వం నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కూడా చెప్తాను, మా ఫ్రెండ్స్ కూడా నేను కూడా చెప్తా ఉన్నాను, రండి, మంచి అవకాశం ఉంది. ఎవరైనా డబ్బులు పెట్టేవాళ్ళు మరి నా డబ్బులు నాకు వెనక్కి వస్తాయా, నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అని అనుకుంటారు. అది దాంట్లో తప్పు లేదు. ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, డబ్బులు పెట్టేవాళ్ళు మళ్ళీ నా డబ్బు నాకు ఎంత లాభం వస్తుంది అని అడగడం తప్పు లేదు. కాబట్టి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అనేది మంచి అభివృద్ధి అయ్యే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎన్నో రంగాల్లో. ఒక టూరిజం తీసుకోండి, ఒక హోటల్ తీసుకోండి, కంపెనీ పరంగా, టెక్నాలజీ పరంగా ఏది తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎనలేని అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ ద బెస్ట్ టైం. నేను ఇన్వెస్టర్స్కు, బిజినెస్ పీపుల్కు చెప్పేది, దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు రూపాయి పెడితే మళ్ళీ యూ విల్ గెట్ ప్రాఫిట్ ఆఫ్ 1 రూపీ అగైన్. రండి, ఇన్వెస్ట్ చేయండి అని నేను చెప్తాను. సో మీరు ఇచ్చే సలహా అయితే అది. సో ఇప్పుడున్నటువంటి ఏపీకి రాజధాని అయినటువంటి అమరావతిలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి మీరు కూడా భాగస్వామ్యం కావాలి అనే ఆలోచన ఏమన్నా మీకుందా? తప్పకుండా అమ్మా. ఒక క్యాపిటల్ అనేది, రాజధాని అనేది మన తలకాయ అట్లాంటిది. మన తల అమరావతికి నేను వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను, చూశాను. అడవి అయిపోయింది అమరావతి. నిజంగా చెప్పాలంటే ఒక్కటే కాదు సార్, కళ కూడా అది ఒక మకుటం అనే చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అవును. రీసెంట్గా ఒక అడవి మాదిరి తయారైపోయింది. ఇప్పుడు మళ్ళీ
చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మళ్ళీ ఒక డెవలప్మెంట్ అనేది మళ్ళీ దాని పుంజుకునింది. రూపురేఖలన్నింటినీ మార్చే ప్రయత్నం రూపురేఖలన్నీ చేస్తున్నారు. ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. అమరావతి డెవలప్మెంట్లో తప్పకుండా మేము పాల్గొంటాం. పాల్గొని ఆ క్యాపిటల్ సిటీని బిల్డ్ చేయడంలో నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను. ఐఎమ్ ఆల్సో రెడీ టు ఇన్వెస్ట్ మై హార్డ్ ఎర్న్డ్ మనీ. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఇక్కడికి తీసుకొని వచ్చి ఇన్వెస్ట్ చేసేదానికి కూడా మేము రెడీగా ఉన్నాము. ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ అఫీషియల్స్తో కూడా తప్పకుండా మీట్ అవుతాము. సో అక్కడ అమరావతి డెవలప్మెంట్ పాల్గొనే దాంట్లో వీఆర్ 100% రెడీ. సో ఫైనల్గా అన్ని రంగాల్లో కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా చూస్తున్న కొండా నరేంద్ర గారు యువతకి, ఇప్పుడున్నటువంటి జనరేషన్